ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 30 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 11వ అధ్యాయము 30 నుండి 57వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప పొందుకొని ఆ కృప ద్వారా మీ పనులన్నీ చక్కదిద్దబడి మీరు మేలుకరమైన త్రోవలో సాగి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయబోతున్నారు. ఆయనే మీ ఆధారం, ఆయనే మీ దిక్కు, ఆయనే మీ సహాయకుడు, ఆయనే మీకు కావలసిన వాడు. ఆయన చుట్టూ మీరు ప్రదక్షిణం చేస్తే, ఆయన మీద మీ హృదయాన్ని లగ్నం చేస్తే మీకు జరిగేదేంటో తెలుసా? మీ కన్నులతో ఆయన మహిమను తప్పకుండా చూస్తారు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఫీనెహాస్ అనే పేరు విన్నారా? ఓ, చాలాసార్లు మేము విన్నాం అని మీరు చెప్తున్నారు కదూ. అవును, ఈ ఫీనెహాస్ యాజకుడైన అహరోను మనమడు, ఎలియాజరుకి కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫీనెహాస్ దేవుని యందు అతడు ఆసక్తి గలవాడై ఉన్నాడని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇతడు దేవుని ఎడల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు? ఇశ్రాయేలు సమాజంలో తెగులు వచ్చింది. ఇశ్రాయేలు పాపాన్ని బట్టి దేవుడు కోపముతో ఆ తెగుల్ని వారి మీదికి పంపించాడు. అదే సమయంలో ఒక మిద్యాను స్త్రీని ఇశ్రాయేలుడైన జిమ్రి అనేవాడు ఆ సమాజం మధ్యకు తోడుకొని వచ్చాడు. ఏ వ్యభిచారము ద్వారా, ఏ బల్యర్పణ అర్పిస్తే ఆ మాంసాన్ని భుజించడం ద్వారా దేవుని యొక్క కోపం ఇశ్రాయేలు మీద మండుతూ వచ్చిందో, దానిని ఇంకా రగుల చేయడానికి ఈ జిమ్రి అనేవాడు ఆ కొచ్బి అన్నటువంటి ఒక స్త్రీని తోడుకొని వచ్చాడు. దానిని చూచిన ఫీనెహాస్ ఈట చేతబట్టుకొని వారు పడుకున్న చోటుకి వెళ్ళి వాళ్ళిద్దరిని నడుము గుండా ఆ ఈటని దించి నేలకు నాటివేశాడు. వారిద్దరూ చనిపోయారు. దేవుడన్నాడు, నేను ఓర్వలేని దానిని ఫీనెహాస్ ఓర్వలేకపోయాడు. ఆ విధంగా ఇశ్రాయేలుల మధ్య ఉన్న తెగులు తొలగిపోయింది, ఆ తెగులు ఆగిపోయింది. అతడు నా విషయమై ఆసక్తి గలవాడని దేవుడు అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. పిల్లరా, దేవుని ఎడల మనం కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? ఆసక్తి. ఒకరోజు ఉన్న ఆసక్తి ఈ రోజున నీకున్నదా? ఒక రోజున మందిరాన్ని ఎంతో వెతికావు, ఒక రోజున దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆరాటపడ్డావు,
దైవజనులతో మాట్లాడాలని, దైవజనుల సమక్షంలో కూర్చొని ఆ ధన్యకరమైన మాటలు వినాలని ఎంతగానో ఆతృత చెందుతూ ఉన్నటువంటి రోజులు మీ జీవితంలో ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా నీకు? ఒకసారి మీరు ఆలోచించండి. ఆకలి నాకు వేయడం లేదు అంటే డాక్టర్ చెప్తాడు, ఏదో ఒక జబ్బు నీకు వచ్చి ఉండొచ్చు అంటాడు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి నీ లోపల ఉన్నది అని నిర్ధారణ చేస్తాడు. దాన్ని బట్టియే నీ జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయనందున నీకు ఆకలి వేయడం లేదు. ఆకలి వేయడం లేదంటే అదేదో సాధారణంగా జరిగిన కార్యం కాదు, లోపలేదో సమస్య ఉంది. అయితే నీ జీవితంలో ఆసక్తి లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ ఆత్మీయ జీర్ణ వ్యవస్థ లోపల ఏదో వ్యాధికి గురైపోయింది. నీలో ఆసక్తి లేదు అంటే నీవు దినదినం నీవు మరణానికి దగ్గరవుతున్నావు. నీ ఆత్మ మరణించడానికి, నీ ఆత్మ పూర్తిగా దేవునికి దూరం అవ్వడానికి నువ్వు దగ్గరవుతున్నావు. ఈ విషయాన్ని తెలుసుకున్న నీవు ఈ రోజున ఏ తీర్మానం చేస్తావో ఒకసారి ఆలోచించుకొనుము దేవుని బిడ్డ. ఆకలి మందగిస్తే జబ్బు చేసినట్లని డాక్టర్ ఎలా రిపోర్ట్ ఇస్తాడో, దేవుని పట్ల నీ ఆసక్తి, నీ ఆకలి మందగించిందంటే ఏదో సంథింగ్ నీలో జరుగుతుంది, ఏదో జబ్బు వచ్చేసింది నీలో. ఈ ఉదయకాలం నీవు అదే స్థితిలో ఉన్నావేమో. దేవుని పట్ల ఆశ, వాక్యం పట్ల ఆసక్తి మందగించిందేమో. ప్రార్థన తర్వాత చేద్దాంలే, ఉపవాసం ఎప్పుడో ఒకసారి చూద్దాంలే, మందిరానికి కనీసం ఆరాధనకైనా వెళ్ళవలను కదా, తర్వాత వచ్చేవారు వెళ్దాంలే. ఈ విధంగా నీవు దేవుని విషయంలో అనాసక్తి కలుగున్నావంటే నీ ఆత్మలో ఏదో విషమకరమైన వ్యాధి, ఒక వైరస్ సంభవించిందని అర్థం. ఇప్పటికే నువ్వు చాలా నష్టపోయిన స్థితిలో ఉన్నావు. ఈ ఉదయకాలమైన ఒక మంచి తీర్మానం చేసుకో. ఈ లోకం, స్నేహితులు, బంధువులు, ఆస్తులు, అంతస్తులు, అందలములు అన్నీ ఒక దినాన నీకు దూరమైపోతాయి. చివరికి నీకు మిగిలేది యేసు ఒక్కడే. చివరికి మిగిలేది యేసు ఒక్కడైతే ఆ ఒక్కడే అయ్యున్న ఆ యేసుతో ఈ రోజున నీ సహవాసం ఎలా ఉందో ఒకసారి తేల్చుకొనమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. నీ ఆసక్తి ఫీనెహాస్ ఆసక్తి వలె ఉండునుగాక. ఆ రీతిగా నీ యొక్క బాంధవ్యాన్ని స్థిరపరచుకో. ప్రభు మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ సందేశము కొరకై వందనాలు. ప్రభువా, మా ఆసక్తి మీ విషయంలో ఫీనెహాస్ చూపించిన ఆసక్తి వలె ఉండునుగాక. మా తండ్రి, ఈ లోకానుసారమైన ఆసక్తి కాదు, ఆత్మానుసారమైన ఆసక్తి మాకు దయచేయండి, మాకు అనుగ్రహించండి. నీ కృపలో ఎత్తుపట్టుకొనండి. మీ ఆశీర్వాదం మా మీద కుమ్మరించి మహిమ పొందుమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.